హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు మన జపాన్లో నేను డైలీ యూజ్ చేసే టెక్నాలజీ షేర్ చేశాం కదా, వేరే ఐటమ్స్ అన్ని. అది బేసిక్ ఇంట్రొడక్షన్ చెప్పాను. ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంది. విషయం ఏంటంటే మేము చాలా యూజ్ చేస్తామన్నట్టు డైలీ టెక్నాలజీ. బయటికి వెళ్ళిన ప్రతిసారి, ఇంట్లో ఉన్నప్పుడు కానీ బయట కానీ, అలా ఒక దగ్గర చాలా లిస్ట్ చేశాను. అది ఇంకా ఉన్నాయి కానీ ప్రస్తుతానికి అయితే నేను ఒక 10 దాకా 13 దాకా లిస్ట్ చేశాను అనమాట. సో ఇవన్నీ యూజ్ చేస్తాం, అంత టెక్నాలజీ యూజ్ చేస్తాం. అది చూపిస్తాను. ప్రస్తుతానికి స్టార్టింగ్ మనం ఇప్పుడు డోర్ బెల్ ఇక్కడ చూడండి ఉంది కదా, ఇది వచ్చి బయట నుంచి డోర్ బెల్ అనమాట. ఎవరైనా డోర్ బెల్ రింగ్ చేస్తే ఇక్కడ వస్తుంది, ఇక్కడ వచ్చి ఇది రింగ్ అవుతుంది, మాట్లాడచ్చు. కొన్ని చోట్ల వీడియో కూడా ఉంటుంది. ప్రీవియస్ హౌస్లో అయితే వీడియో కూడా ఉందన్నమాట. మళ్ళీ అది వీడియో ఉందని చెప్పి అంటే ఎంత కన్వీనియంట్ అంటే అంత కన్వీనియంట్. కొన్నిసార్లు సెక్యూరిటీ పర్పస్ కోసం కొన్ని ఎంట్రన్స్ గేట్ కూడా బయట నుంచే వాళ్ళు క్లిక్ చేసి మనం చూస్తేనే అలో చేయొచ్చు, లేదంటే అలో చేయడానికి ఉండదు. అలా కూడా ఉన్నాయి కొన్ని బిల్డింగ్స్. ఈ బిల్డింగ్లో వచ్చి ఇది ఇంటర్కామ్ అనమాట. ఎంట్రన్స్ నుంచి ఎవరైనా మాట్లాడచ్చు, డోర్ ముందర నుంచి కూడా ఎవరైనా మాట్లాడచ్చు. సెకండ్ వన్ హోమ్ హ్యూమిడిఫికేషన్. ఈ హ్యూమిడిఫికేషన్ ఇది హైలో పెట్టచ్చు, ఇది ఎల్లోలో పెట్టచ్చు. పక్కన ఇది ఉంది, మెషిన్ ఉంది. దాంట్లో నుంచి ఆ స్విచ్ అని ఇక్కడ ఉంది అనమాట, హ్యూమిడిఫికేషన్. మళ్ళీ దాని కంట్రోల్ కూడా ఉంది ఇక్కడ. ఓకే, సో అది సెకండ్ ఐటమ్. సో థర్డ్ ఐటమ్కి వెళ్తే మన డోర్ లాక్ సిస్టమ్, అడ్వాన్స్ డోర్ లాక్ సిస్టమ్. మన డోర్ ఉంది కదా, ఆ డోర్కి ముందర చాలా అడ్వాన్స్డ్ లాక్ ఉందన్నమాట. మన చూసారు కదా లోపల నుంచి అటు సైడ్ ఉంది కదా, దానికి మన కార్డు ఉంది, ఐసీ కార్డు. ఇది హోటల్లో ఉంటుంది ఇండియాలో మోస్ట్లీ. అలాంటిది ఇక్కడ రెగ్యులర్ యూసేజ్లో కూడా రెగ్యులర్ లైఫ్లో కూడా ఇచ్చేస్తామన్నట్టు. అలాంటి కార్డ్స్ అడ్వాన్స్డ్ లాక్ సిస్టమ్ చాలా చోట్ల కామన్ అనమాట అది. మళ్ళీ నెక్స్ట్ చూస్తే మనము లెటర్ బాక్స్. ఎంట్రన్స్లో లెటర్ బాక్స్లు అన్నది చాలా కామన్ ఇక్కడ. లెటర్ బాక్స్లో లెటర్స్ వస్తాయి, లెటర్స్ని హోల్డ్ చేస్తారు చిన్నవి, ఒక మీడియం సైజ్ వరకు. పెద్ద బాక్స్లో అయితే ఇంకా కొన్ని బిల్డింగ్స్లో అయితే పెద్ద బాక్సులు కూడా, పెద్ద లెటర్స్ కూడా ఉంటుంది అనమాట, స్టోరేజ్. అది లెటర్ బాక్స్ టెక్నాలజీ అనమాట. అది దానికి కూడా లాక్ ఉంటుంది, ప్రాపర్ లాక్ సిస్టమ్ అంటే నంబర్ లాక్ ఉంటుంది. అది నెంబర్ 5 అది. నెంబర్ 6 ఆటోమేటిక్ ట్రైన్ టికెటింగ్ అన్నది ఇక్కడ దాదాపు పెద్ద ట్రైన్, చిన్న ట్రైన్ అన్నింటికి చాలా వరకు ఆటోమేటిక్ టికెట్స్ ఉంటాయి. మనుషులు దాదాపు ఏదైనా ప్రాబ్లం అయితే హెల్ప్ చేయడానికి ఉన్నారు, కానీ పెద్ద స్టేషన్స్లో టికెట్ ఇవ్వడానికి ఉన్నారు. బట్ చిన్న స్టేషన్స్లో దాదాపు ఆటోమేటిక్గా ఉన్నాయి. అవసరమైతే వచ్చి హెల్ప్ చేస్తారండి. సో దాదాపు ఆటోమేటిక్ ట్రైన్ టికెట్ సిస్టమ్. మళ్ళీ ఐసీ కార్డ్ టికెటింగ్. అది కార్డు ఉంటుంది, ఆ కార్డ్ని అన్ని చోట్ల యూజ్ చేసుకోవచ్చు టికెటింగ్, ట్రైన్ కార్డ్కి. ఇంకా కొన్ని చోట్ల కంపెనీ ఎంప్లాయీస్ కూడా దాన్ని యూజ్ చేస్తారనమాట. కార్డ్ ద్వారా స్వైప్ చేస్తే అటెండెన్స్ పడుతుంది అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే అడ్వాన్స్డ్ ట్రైన్ సిస్టమ్స్. ఈ ట్రైన్ సిస్టమ్స్ మన టెక్నాలజీ, అందుకే జపాన్ బుల్లెట్ ట్రైన్ మీరు. సో జపాన్ బుల్లెట్ ట్రైన్ ఉందంటే అలాగే లోకల్ ట్రైన్స్ కూడా అంతే అడ్వాన్స్డ్గా, అంతే స్పెషల్గా ఉంటాయన్నమాట. అది జపాన్ ట్రైన్ సిస్టమ్ చాలా అడ్వాన్స్ ఉంటుంది. మేము వచ్చి రెగ్యులర్గా సబ్వే ఇచ్చేస్తాం. ఆల్మోస్ట్ ప్రతి సిటీ నుంచి కూడా సబ్వే ఇచ్చేస్తారనమాట. సబ్వే అంటే అండర్గ్రౌండ్ ట్రైన్, దాదాపు అందరికి కామన్ అది. నెక్స్ట్ వచ్చి అల్ట్రా మోడర్న్ గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ షాప్స్లో ఎడోబాషి బిగ్ కెమెరా అనేది చాలా పాపులర్. అందులో గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ ఉంటాయి ఎలక్ట్రానిక్స్. మన ఇండియాలో ఎలక్ట్రానిక్ షాప్స్ అయితే ఉన్నాయి కానీ, బట్ కొన్ని షాప్స్లో అన్నీ లేవనుకుంటాయి పెద్ద ఎలక్ట్రానిక్ షాప్స్. ఈ విధంగా ఇది వచ్చి నేషనల్ వైజ్ బ్రాండ్ మొత్తం, ఎడోబాషి అండ్ బిగ్ కెమెరా. చాలా పెద్ద బ్రాండ్, దాంట్లో అన్నీ దొరుకుతుంది కావాల్సిన విషయాలన్నీ. నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి మళ్ళీ ఫుల్ లాంగ్ డీటెయిల్స్ ఇంకోసారి ఇండివిజువల్గా చూద్దాం. ప్రస్తుతానికి కొన్ని చూపిస్తున్నాం మీకు ఈ వీడియోలో. సో ఇంకొకటి వచ్చి ఆటోమేటెడ్ బెల్ట్ కైతెన్ సుషి అడ్వాన్స్డ్ సర్వీస్. సో హోటల్స్లో కూడా అంతే. మన హోటల్స్లో వెళ్ళేటప్పుడు ఇవన్నీ నేను చూసినాం అనమాట. నేను రెగ్యులర్గా నా లైఫ్లో డే టు డే లైఫ్లో ఇచ్చేసిన టెక్నాలజీస్ ఇవన్నీ. సో హోటల్లో మామూలుగా తినడానికి వెళ్తాం కదా, అక్కడ బిల్లింగ్ దగ్గర నుంచి బిల్లింగ్ వచ్చి మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్ ద్వారా టికెట్ తీసుకుని వెయిట్ చేస్తే మళ్ళీ లోపలికి వెళ్తామంట. మళ్ళీ తర్వాత బిల్లింగ్ అయిన తర్వాత మన బెల్ట్, కన్వేర్ బెల్ట్స్ అని లోపల నుంచి వాళ్ళు ఫుడ్ పెట్టి అది తిరుగుతూ ఉంటుంది, తీసుకుని అలా తినేయచ్చు అనమాట. సో అది కన్వేర్ బెల్ట్ సుషి, అది కైతెన్ సుషి అంటారు. అది పాపులర్, అది కూడా వెళ్తుంటాం అప్పుడప్పుడు. మొన్న రీసెంట్గా వెళ్ళామన్నమాట, అదే ఈ వీడియో ఇందులో చెప్తున్నది. నెక్స్ట్ వచ్చి రోబోటిక్ క్లీనింగ్ అట్ హౌస్. సో రోబోటిక్ క్లీనింగ్ అన్నది చిన్న హౌస్ కస్టమైజ్ అన్ని మామూలుగా పెద్ద కంపెనీస్ చేస్తాయి అనుకుంటాం కదా, కానీ ఇక్కడ జపాన్లో ఈ రెగ్యులర్గా ఈ హీటర్స్, ఈ ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా ఇప్పుడు టైలర్ మేడ్, హోమ్ మేడ్ స్మాల్ ఏరియాస్ కూడా ఆటోమేటిక్ క్లీనింగ్ రోబోట్స్ పెట్టేశారు. సో క్లీనింగ్ దాదాపు పెద్ద అవసరం ఉంటేనే చేసేటట్టు చిన్న వాటికన్నా ఇలా ఆటోమేటిక్ చేసుకునే విధంగా ముందు రాబోయే ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తుంది. ఇదైతే మేము చూసాను రీసెంట్గా. మళ్ళీ సూపర్ మార్కెట్స్ అల్ట్రా మోడర్న్. ఎలా అంటే, ఎందుకు అల్ట్రా మోడర్న్ అన్నా అంటే ఆల్మోస్ట్
చాలా నేషనల్ వైడ్ ఉంటుంది, బ్రాండ్స్ అన్ని నేషనల్ వైడ్ ఉంటుంది. అడిషనల్గా షాప్స్లో అన్నీ దొరుకుతాయి అన్నట్టు, అన్ని ఏం కావాలో అన్నీ దొరుకుతుంది. దొరికిన ప్రతి చోట లైక్ సర్వీసెస్ ఎలా ఉంటాయంటే చాలా అడ్వాన్స్ ఉంటుంది. లైక్ తీసుకోవడం కానీ, బిల్లింగ్ కానీ, మళ్ళీ పికింగ్ ఆప్షన్స్ కానీ చాలా అల్ట్రా మోడర్న్ ఉంటుంది సూపర్ మార్కెట్స్. అది మాకు దగ్గరలో ఏఆన్ అని ఒక ఉంటుంది. ఏఆన్ ఒక కంపెనీ కిందనే ఏఆన్ బిగ్, ఏఆన్ ఎక్స్ప్రెస్, నార్మల్ ఏఆన్, అలా 3-4 వెరైటీస్ అలా పెద్ద పెద్ద బ్రాండ్స్ ప్రతి 2-3 కిలోమీటర్స్కి అన్ని చోట్ల ఉన్నాయి సూపర్ మార్కెట్స్. దాదాపు అన్ని దొరుకుతుంది. వీక్లీ షాపింగ్ అక్కడికి వెళ్తే చాలా మార్జిన్ ఉంటుంది, అంటే తక్కువ దొరుకుతుంది ప్రైస్. నెక్స్ట్ విషయానికి వస్తే మన సైకిల్ స్టాండ్స్ షార్ట్స్లో పెట్టాను, జపాన్ తెలుగు షార్ట్స్లో చూసే ఉంటారు మీరు. సైకిల్ షార్ట్స్ ఇదేంటిదే సైకిల్ స్టాండ్స్ స్పేస్ కదా మన ఇది ఇంకో క్రేజీ థింగ్ ఏంటంటే ఈ సిటీలో బేసిక్గా మేము పార్కింగ్ ప్లేస్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. ఒకవేళ ఉన్న పార్కింగ్ ప్లేస్లో కూడా వాళ్ళు రెగ్యులర్గా అంటే మనం పెడితే వదిలేస్తాం కదా, ఇక్కడ అలా కాదు. ఎవ్రీ వీక్, ఎవ్రీ 2 weeks వాళ్ళు విజిలెన్స్ వస్తూనే ఉంటారు. మళ్ళీ ఎవ్రీడే దాన్ని ఆర్గనైజ్ చేస్తూనే ఉంటారు కొంతమంది, దానికంటూ వర్క్ చేస్తున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సైకిల్ స్టాండ్స్, ఈ అడ్వాన్స్ సైకిల్ స్టాండ్స్ ఉండడం వల్ల ఆర్గనైజింగ్ ఈజీగా ఉంటుంది. వాళ్ళు రెగ్యులర్గా చెక్ చేసి దాన్ని స్లిప్ పెడతారు. నాకు 2-3 సార్లు స్లిప్ దొరికింది, అంటే నేను పెట్టి మర్చిపోయాను. ఇంకొన్ని రోజులు ఇలాగా ఉంటే ఈ డేట్ ఇస్తారు, ఈ డేట్లోపు మీరు తీయకపోతే నేను తీసుకెళ్ళిపోతాము. మళ్ళీ పోలీసు వారు తీసుకెళ్ళి వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకురావాలి. లేదంటే ఒక 1 year తర్వాత వాళ్ళు డిస్పోజ్ చేసి సేల్స్లో అమ్మేస్తారు సెకండ్ హ్యాండ్ ఐటమ్స్లో. సో ట్రాష్ ఎందుకు అక్యుమిలేట్ అవుతుందంటే అది కూడా ఒక రీజన్ కావచ్చు చెప్పడానికి, అంత నీట్గా మెయింటైన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే ఫోటో బూత్ సెల్ఫ్ సర్వీస్ క్రేజీ అసలు. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఏదో అనుకున్నా కానీ మళ్ళీ రీసెంట్గా ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు టోక్యోకి అక్కడ ఫోటో అవసరమైంది, అదే వాడుకున్నా. లైక్ ఇమీడియట్గా సెల్ఫ్ సర్వీస్. ఇప్పటికే అలాంటి ఫోటో సర్వీస్లన్నీ ఆటోమేటెడ్ అయిపోయింది. ఇండియాలో ఇంకా అది చాలా చోట్ల, మనకు ఇండియానే కాదు చాలా కంట్రీస్లో అది ఇంకా కెరీర్ చాయిస్లో ఉంది. ఇక్కడ వచ్చి ఆటోమేటెడ్ అయిపోయింది ఆల్రెడీ. అది మెషిన్ ద్వారా నువ్వు ఫోటో తీస్తావు, వాళ్ళు ఎడిట్ చేస్తారు, చూస్ చేసుకోవచ్చు, కొన్ని ఆప్షన్స్ తీసుకొని వచ్చేయచ్చు ఇన్స్టెంట్గా. మళ్ళీ వెండింగ్ మెషిన్స్ అన్నది మీరు వినే ఉంటారు, చాలా కామన్ అని చెప్పాను. వెండింగ్ మెషిన్స్లో దాదాపు అన్ని రకాల వస్తువులు కానీ, డ్రింక్స్ కానీ, చాలా ఫుడ్ లంచ్ బాక్సెస్ కూడా కొన్ని చోట్ల షాప్స్ లేని ఏరియాస్లో, లైక్ దగ్గరలో ఏ సూపర్ మార్కెట్స్ ఏమీ లేదు అన్న పరిస్థితిలో ఈ వెండింగ్ మెషిన్స్ దాంట్లో భోజనాలు పెడుతున్నారు. దాన్ని తీసుకొని మళ్ళీ తినేయచ్చు అన్నట్టు. ఆ విధంగా భోజనాలు, డ్రింక్స్, స్మోకింగ్ సిగరెట్స్, మళ్ళీ టాయ్స్, చిన్నవి మన ఉన్నాయి కదా అంగల్లో పెట్టి అమ్ముతారు కదా, అలాంటివి కూడా మన దీంట్లో యానిమే క్యారెక్టర్స్ అలాంటివి కొన్ని కూడా ఈ వెండింగ్ మెషిన్స్లో అమ్ముతుంటారు అనమాట. మళ్ళీ డ్రింక్స్ అయితే అల్టిమేట్, లైక్ హాట్ డ్రింక్స్, కోల్డ్ డ్రింక్స్, మళ్ళీ కాఫీ, టీ, అలా చాలా వరకు ఉంది, అన్ని చోట్ల సేల్స్ ఉన్నాయన్నమాట. మేమున్న మా ల్యాబ్లో కూడా మీరు చూసే ఉంటారు కొన్ని వీడియోస్లో. సో ముందు డీటెయిల్గా షేర్ చేద్దాం మళ్ళీ. సో అక్కడ కూడా ఈ వెండింగ్ మెషిన్స్ కామన్. ఎక్కడ పోయినా, ఈవెన్ ఫారెస్ట్లో ఎక్కడన్నా లివింగ్ స్పేస్కి వెళ్ళినా, ఏదైనా రిసార్ట్స్కి వెళ్ళినా, ఎక్కడ పోయినా ఖచ్చితంగా వెండింగ్ మెషిన్స్ ఉండే ఉంటాయి. సో చిన్న కొట్టులాగా అనుకోవచ్చు, అంత రిసోర్స్ఫుల్ అది. సో అది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, ఇంకా ఇక్కడ లైఫ్ గురించి సో మీరు ఖచ్చితంగా ఇది గమనిస్తూ ఉండండి. నాకు తెలిసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయి మాకు డైలీ చూస్తున్న ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ. సో టెక్ వీడియోస్ మేము చూస్తున్నవి, మళ్ళీ ఇక్కడున్న స్పెషల్ వీడియోస్ అన్ని షేర్ చేస్తాము. సో స్టే ట్యూన్డ్. సో మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. థ్యాంక్ యూ.